ఏం చేస్తున్నారు? నేనేం చేస్తున్నాను? నేను నా వైఫ్ని లవ్ చేస్తున్నాను. మళ్ళీ చేయొచ్చు. ముందు బ్రేక్ఫాస్ట్ తినండి. సరే. ఉమ్. రేపు నా ఆఫీస్ నుంచి కొంతమంది ఫ్రెండ్స్ ఇంటికి వస్తున్నారు. నువ్వు టేస్టీ ఫుడ్ వండి పెట్టాలి, ఓకేనా? రేపు వంట అద్రిపోవాలి. అప్పుడే అందరూ నా భార్యని పొగుడుతారు. సరేనా? అలాగే. ఈ టైంలో ఎవరొచ్చారు? మీరు కూర్చోండి, నేను వెళ్ళి చూస్తాను. అత్తయ్య మీరా? క్షేమంగా ఉండమ్మా. ఎలా ఉన్నారమ్మా? ఎలా ఉన్నారు? బాగున్నారా? ఎలా ఉన్నావు? బాగున్నా. అమ్మా, మీరు ఎల్లుండి ట్రైన్లో వస్తానని చెప్పారుగా? అవును బాబు, ఎల్లుండి ట్రైన్లో రావాలనుకున్నాను. మరేం చేద్దాం, వీడు ఈ రోజు ట్రైన్ బుక్ చేశాడు. నాకు తెలీదు ఇంత త్వరగా వీడు ఇక్కడికి ఎందుకు వచ్చాడో అని. యాక్చువల్లీ అన్నయ్య, నువ్వు చిన్నమని తీసుకునే రమ్మని చెప్పు వెళ్ళిపోయావు. కానీ నాకు ఇవాళ ఇంటర్వ్యూ ఉంది, అందుకనే వెళ్ళనే తీసుకొచ్చాను. అది కూడా మంచిదే అనుకోండమ్మా. ఒక్క నిమిషం బాబు. సునీత, నువ్వు లోపలికి వెళ్ళి నా కోసం ఒక కప్ టీ తీసుకోరా. నాకు చాలా తలనొప్పిగాను టైర్డ్గాను ఉంది. అలాగే అత్తయ్య. బాబు, మనం ఏం మాట్లాడుతున్నా? అదమ్మా. ఏంటి చిన్నమ్మా, ఈ బండపిల్ల కోసమా నా వదిన్ని రిజెక్ట్ చేశారు? మీరెందుకు ఇలా చేశారు? ఈవిడి కన్నా చాలా అందంగా సన్నగా ఉంటుంది. అరే ఊరుకో, ఎవరి తల్లో ఎవరని రాసిందో అదే జరుగుతుంది. ఏంటి జతినన్నా, ఈవిడిని చూడు. ఎందుకు పెళ్లి చేసుకున్నారు? నోరు మూసుకో అమర్. సరే, దీని గురించి వదిలేండి. నాకు ఆఫ్టర్నూన్ ఇంటర్వ్యూ ఉంది, ఆ తర్వాత నేను బయలుదేరతాను. వెళ్ళొస్తానమ్మా. క్షేమంగా ఉండి బాబు. చాలా మంచిదమ్మా, మీరు త్వరగా వచ్చింది. నాతో పనిచేసే కొలీగ్స్కి నేను వెడ్డింగ్ పార్టీ అరేంజ్ చేశానమ్మా. నువ్వు చాలా మంచి పని చేశావు. నేను అందరినీ చూసి మాట్లాడినట్టు ఉంటుంది. మీరందరూ వచ్చినందుకు చాలా థ్యాంక్స్. అరే, నువ్వెందుకు రాలేదు? కొత్తగా పెళ్ళైందనా? అవును, నీ భార్య ఎక్కడా? వాళ్ళు ఇక్కడే ఎక్కడో ఉంటారు. సునీత, ఇదిగో వస్తున్నాను. ఇదిగో వస్తోంది. ఇల్లు చాలా బాగుంది. థ్యాంక్ యూ సార్. మై వైఫ్ సునీత. హాయ్. నమస్కారం. నమస్తే. 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 సార్, నా అమ్మగారు కూడా ఇక్కడే ఉన్నారు. 2 minutes ఆవిడ వెళ్ళి పిలుచుకుని వస్తాను. ఆఫ్ కోర్స్. సార్, ఈవిడే మా అమ్మ. నమస్తే. నమస్తే అమ్మా. నమస్తే. ఇతను నా బాస్. నమస్తే. వీళ్ళందరూ నాతో పనిచేసేవాళ్ళు. నమస్కారం. ఎలా ఉన్నారు? అలాగా. చూడమ్మా, ఆయన వయసులో పెద్దవారు. ఆయన దగ్గర నువ్వు ఆశీస్సులు తీసుకో. సరే అత్తయ్య. అరే వద్దమ్మా, ఏం చేస్తున్నావు? ఇలా నువ్వు చేయాల్సిన అవసరం లేదు, ప్లీజ్. సునీత, నువ్వు వెళ్ళి అందరికి వెళ్ళి స్నాక్స్ తీసుకురా. ఇదిగో తీసుకొస్తా. తాన్యా, తర్వాత కాల్ చేస్తాను. ఇదిగోండి స్నాక్స్ తీసుకోండి. నా వైఫ్ చేసింది, చాలా బాగా వండుతుంది. నేను ఒకరిని చూస్తేనే కనిపెట్టేస్తాను. నీ వైఫ్ చాలా ఫుడ్డీ అనుకుంటా. బై ద వే, నీ వైఫ్ చాలా అందంగా ఉంది. నైస్ ఫిగర్. ఏం చెప్పావు జితిన్? నన్ను పెళ్లి చేసుకోనని చెప్పి ఈ బొండుదాన్ని పెళ్లి చేసుకున్నావు? నాకు ఇష్టమైన వ్యక్తినే పెళ్లి చేసుకున్నా. తను చాలా మంచిది. నన్ను మాత్రమే కాదు,
మా అమ్మని బాగా చూసుకుంటోంది. తను నీలా కాదు, డబ్బు కోసం పెళ్ళిపోయిన బాస్తో తిరగడానికి. వాట్ ఎవర్. అరే రండి వదినా. తీసుకో. లేదు లేదు చాలు. వదినా, మీ చేతిలో ఏదో మ్యాజిక్ ఉంది. నిజంగా చెప్తున్నా, సమోసా చాలా బాగా చేశారు మీరు. అవును నిజమే. మ్మ్. మీరు నిజంగానే చాలా బాగా వంట చేస్తారు. అందుకని ఏమో మీరు చాలా ఫిట్ గా ఉన్నట్టున్నారు. మ్మ్. అది నేను మిమ్మల్ని సరదా పట్టించానంతే. నిజం చెప్తున్నాను, మీరు నిజంగా వంట బాగా చేస్తున్నారు. అరే నాకు ఇంకా కాస్త ఇవ్వండి వదినా. థ్యాంక్ యూ. నువ్వు ఎందుకు ఇలా వాగుతున్నావు అసలు? షటాప్. ఇది చాలా బాగుంది కదా. ఎందుకు ఇన్నిసార్లు చెప్తున్నావు? బై ద వే ప్రియా, నువ్వు ఒక విషయం నోట్ చేసావా? జతిన్ ఎందుకు ఇంతటి లావు టమ్మని పెళ్లి చేసుకున్నాడు? ఇంతకు ముందేమో తాను ఎలాంటి ఒక అమ్మాయిని లవ్ చేశాడు. వదిలే నిఖిల్, దీని గురించి మనం మాట్లాడొద్దు. తన వైఫ్ తనే ఇష్టం, నువ్వు తినే పని చూసుకో. అవునులే, మనమేం చేస్తాం. జతిన్ బాబు, చూడు బాబు, చెప్పండి మా. అరే ఇంతకుముందు నీ బాస్తో పాటు వచ్చింది ఆ అమ్మాయి పేరేంటి? తాన్యా. నువ్వు తనని లవ్ చేసావు కదూ? అమ్మా, అవును, కానీ ఇప్పుడేం లేదమ్మా. నాకేం అర్థం కాలేదు బాబు, నువ్వు ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నావని. అంత అందమైన అమ్మాయిని వదిలేసి ఎందుకింత లావుగా ఉన్న అమ్మాయిని పెళ్లి చేసుకున్నావు? చూడు, సునీత ఇలా ఉండడం వలన అది నీకు అసింగా ఉంది కదా. నీకు నా గురించి తెలుసు కదా. నేనైతే ఇలాంటి అమ్మాయిని నీకు పెళ్లి చేసి పెట్టుండను. అమ్మా, అది తాన్యా లాంటి అమ్మాయి మన కుటుంబానికి సెట్ అవ్వదమ్మా. సునీతనే మన కుటుంబానికి సరిగ్గా ఉంటుంది. ఉమ్, మీరు సంతోషంగా ఉండండి, సరేనా? ఉమ్. మీరు వెళ్ళి రెస్ట్ తీసుకోండి. సరే బాబు, నువ్వేదో చెప్తున్నావు, ఆ. నేను వెళ్ళి పడుకుంటా. మీరు బాగా వంట చేస్తున్నారు, అందుకనే మీరు ఇంత ఫిట్ గా ఉన్నట్టున్నారు. ఎందుకు జతిన్ ఇలాంటి లావు టమ్మని పెళ్లి చేసుకున్నాడు? సునీత, ఏమైంది? మీరు పడుకోలేదా? ఏమీ లేదు జతిన్, మీరు పడుకోండి. నువ్వు ముందు ఏమైందో చెప్పు. అది నాకు ఈరోజు ఒకటి అర్థమైంది. నీ సొసైటీ లెవెల్కి నేను ఉండలేనేమో అని. నేను కూడా వాళ్ళలాగా ఉండాలని ఆశపడుతున్నాను. చాలే, ఇంతేనా? నిన్ను కొంచెం గ్రూమ్ చేయాలంతే. కానీ జతిన్, నేను లావుగా ఉన్నాను కదా. లావుగా ఉన్నావని ఫీల్ అవుతే అప్పుడు వెళ్ళి ఎక్సర్సైజ్ చేయి, సరేనా? టెన్షన్ అవ్వద్దు. నువ్వేం దిగులు పడుకో. నువ్వు పడుకో.